తర్వాత మనం ముందుకెళ్దాం. దయచేసి అగస్టిన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి అందరం చక్కని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నన్ను పిలవలేదు, కానీ నేను వచ్చేసాను. ఎందుకంటే మీ పాస్టర్ గారు నాకు చాలా కావాల్సినవి. ఇక్కడ పిలిచింది మా అబ్బాయిని పిలిచాను, మా అబ్బాయితో కూడా నేను వచ్చేసాను. నన్ను సాక్ష్యం చెప్పమన్నారు. నేను సాక్ష్యం చెప్తే మా అబ్బాయి చోటు ఉండదు. మీరేమనుకుంటారంటే పిలిచిన ప్రసంగి కూర్చోబెట్టి మీరు చెప్పి ఏరియడ్ అనుకుంటారు. అందుకనే 2 నిమిషాలు నాకు ఇచ్చిన సమయం. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే స్థానిక దేవజనులు, మరి సత్యనారాయణ గారికి, అలాగే పాస్టర్ గారికి, వారి యొక్క కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు. వందనాలు చెప్పండి అమ్మా. మన దేనికి మాట్లాడతలేదు, చెప్పబోతే పోయింది, నేను ఎలాగనాలి కదా. అబ్బో, అడిగి కొట్టించుకోవాలి మేము. కానీ చాలా సంతోషం. మా సాక్ష్యం, మేము కూడా ఈ సేవలోకి వస్తామని అనుకోలేదు. నా తండ్రి గారు రిక్ష దొక్కి మమ్మల్ని పెంచాడు. నా తల్లి గారు, అలాగే మా అత్త, మామ అందరూ కూడా ప్రార్థనలో మమ్మల్ని కొంచెం ముందు గడిపించారు. నేను అమలాపురం మన్నా మినిస్ట్రీస్లో మిరియాం పిల్లల ఆశ్రమం చదువుకున్నాను. నా విద్య అన్నీ కూడా అక్కడే. క్రిస్టియన్ స్కూల్ కాబట్టి 7వ తరగతి చదువుతున్నప్పుడే దేవుడు నన్ను దర్శించారు. అప్పటి నుంచే సేవకి వెళ్ళిపోతే చదువులేదంటారని చెప్పి కొంత మటుకు చదువుకున్నాను. అయితే ఆశ చాలా ఉంది నేను చెయ్యాలని. పరంజతయ్య గారు, అపోస్తుల పరంజతయ్య గారు మాట్లాడుతుంటే ఆయన అయిపోతే బాగుంది, నేను వెళ్తే బాగుంది అనుకునేవాడిని. అంత ఆసక్తి ఉంటుంది. అలా చదువుకుంటూ మా వాడిని కూడా నన్ను ఈ రాత్రి ప్రార్థనగా ఎవరు వస్తారంటే నేను ప్రమోట్కి పోయేవాడిని. అలాగే నా పరిచర్యలో వాడబడ్డాను. దేవుడు నన్ను పిలిచాడు. ఇంచుమించు 10th వరకు కూడా కనిపెట్టాను. 10th అయిపోయిన తర్వాత ITI ఫిట్టర్ చేయడానికి వెళ్ళాను. ఆ ఫిట్టర్ చేస్తూ ఉంటుండగా మధ్యలోనే మా తల్లిదండ్రులు చిన్న పోస్ట్ చూశారు. ఏంటి ఆ పోస్ట్ అంటే, లీడర్ దగ్గర గుమస్తా, కాకినాడ కోర్టులో, జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, ఈ కోర్టులన్నింటిలో నేను గుమస్తాగా పనిచేసేవాడిని. అది అయిపోయిన తర్వాత MRO ఆఫీసులో పనిచేశాను, పెదపూడి మండలం, పెదపూడిలో. అది అయిపోయిన తర్వాత డ్రైవింగ్ పోస్ట్లో, అదే అయిపోయిన తర్వాత మోటార్లు మోయడం, అదే అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఇది నీది కాదు, నా పని ఉంది, రా అన్నాడు. అలాగే అన్నాను. హల్లెలూయా. ఇంకా ఉంది స్టోరీ. రా అన్నాడు, అన్నాను. అలాగే అన్నాడు, వచ్చాను. మధ్యలో మళ్ళీ ఆగిపోయాను. ఆగిపోవడం వల్ల 4 ముట్టుకెళ్ళి ముట్టాడు. ఆ 4 ముట్టుకెళ్ళి అంటే నేను డ్రైవింగ్లో ఉండగా 2-3 సార్లు యాక్సిడెంట్ అవ్వడం, నాతో ఉన్న డ్రైవర్లు అందరూ పారిపోవడం, నాలో ఉన్న నా బండిలో ఉన్న వాళ్ళు పారిపోవడం జరిగితే నేను చచ్చిపోయాను అనుకున్నారు. ఆ టైంలో ఏంటి ప్రభు ఇలా జరిగిందంటే, నువ్వు అలాగుండు అన్నాడు నన్ను. నేను అలాగే ఉన్నాను. నేనున్న బండి అలా శ్వాస వంగిపోయింది, కానీ నాకు ఏం అవ్వలేదు. ఇంటికి వచ్చాను, ప్రార్థన చేశాను. ఏంటి నాయన అంటే, నా పనికి రమ్మన్నాను కదా, నా పనికి రానంతకాలం నీకు ఇలాగే ఉంటుంది అన్నాడు. ఏం చేయమంటారు అప్పుడు? తండ్రి ప్రభువా నీకు స్తోత్రం చెప్పి బయలుదేరడానికి సిద్ధపడ్డాను. సిద్ధపడుతున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, వెళ్ళలేని స్థితి. ఆ స్థితిలో కూడా నేను వస్తున్నప్పుడు మీ పాస్టర్ గారు ఇక్కడ సెంటర్లో కనపడేవాడు. అయినా ఇంకొక ఆ 5 కలుసుకునేవాళ్ళు అనమాట. నేను సైకిల్ మీద వచ్చేవాడిని, ఈయన సైకిల్ మీద వెళ్తున్నవాడు.
సడన్గా ఆయన పాస్టర్ అయిన సంగతి నాకు తెలియదు, నేను పాస్టర్ అని ఆయనకి తెలియదు. మొత్తాన్ని కలుసుకున్నాం ఏదో చోట, దేవుని సేవ చేస్తున్నాం, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రకంగా చేస్తున్నటువంటి సమయంలో దేవుడు పిలిచాడు కదా, ఆ పిలుపుకి లోపడకుండా ఉన్న క్షణాన్న 5 యాక్సిడెంట్లు అయినాయి నాకు. 5 యాక్సిడెంట్లో కూడా నేను అడిగాను, ఏంటి ప్రభు అంటే, మళ్ళీ అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రానంతకాలం, నా సేవ చేయనంతకాలం నీకు ఇలాగే ఉంటుంది అన్నాడు. మధ్యలో నాకు 2 అబ్బాయిలు అన్నమాట, బాబు తర్వాత ఇంకొక అబ్బాయి. నేను వెళ్తూ ఆగిపోవడం వల్ల ఆయన మధ్యలో చిన్న దెబ్బ కొట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు పరలోకం. ఆ తర్వాత దేవుడిని అడిగితే దేవుడు మళ్ళీ పాపనిచ్చాడు. అదే పాప అంటే చనిపోయిన కుర్రాడే పాప రూపంలో పుడితే మళ్ళీ పాపను పట్టుకుని నేను సేవకు వెళ్ళకుండా ఉండిపోయాను. అప్పుడు చెప్పాడు మాట, సరైన కోట. ఏంటి బాబు అని అడిగితే, నీకు ఇచ్చిన భార్యను కూడా నేనేం చేస్తాను, తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఉంగిపోయింది కాలు. వెంటనే మోకరించి, ప్రభువా, భార్య లేనిదే ఏ కొంపకి వెళ్ళగలను, నేను ఎవరికి నేను చెప్పగలను, బాధ ఉన్నా పర్వాలేదు కానీ భార్యను మాత్రం ఉంచు నాయన అని అడిగాను. ఏ బాధ అయితే ఉందో తనకి, ఆ బాధ కొరకు ఇక్కడే ముసలం గుడి దగ్గర ఉన్న డాక్టర్ గారు వెంకటరావు గారు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నట్టు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టు అలాగుంటుండగా, ఏ బాధ నువ్వు నోరెప్పొద్దు ఆయనే చెప్తాడు అన్నట్టు దర్శనం వచ్చింది. దర్శనం ప్రకారంగా వెళ్ళాం, ఆయన అలాగే చెప్పాడు. వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని అన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో పైసలు లేవు, ఏమీ లేకపోయినా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెద్దాడ మాది సొంతూరు, మీకు చెప్పలేదు, సొంతూరు పెద్దాడి నుండి తమ్మవరం సేవకి బయలుదేరి సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం. ఇంచుమించు అప్పటి నుండి 50 కిలోమీటర్లు వచ్చేది. చాలా కష్టపడేవాళ్ళం. ఆ కష్టానికి ప్రతిఫలంగా నేను అన్నాను, ప్రభువా, సైకిల్ తొక్కలేకపోతున్నాను, ఒక స్కూటర్ మీద వెళ్ళాలనుకుంటున్నాను, ఒక ఆటో మీద వెళ్ళాలనుకుంటున్నాను, డబ్బులు లేవు ప్రభు అంటే, నువ్వు వెళ్ళు నేను చూస్తానన్నాడు. అలాగనే వెళ్ళాం. కొంతకాలం వెళ్ళిన తర్వాత ఓ సహోదరి మా బాధను చూసి సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనిచ్చింది. ఆ స్కూటర్ కొంతకాలం వాడాం. మళ్ళీ ఇంకో సహోదరి సెకండ్ హ్యాండ్లో హీరో హోండా బండి కొనిచ్చింది. అందులో కొన్ని డబ్బులు వేసుకుని కొన్నాం. అది కొంతకాలం అయిన తర్వాత దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎలా అంటే, అప్పటికి మా అబ్బాయి చదువుకుంటున్నాడు, 10th అయిపోయిన తర్వాత నేను ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అరే బాబు, ఇప్పుడు వెళ్ళొద్దురా, వెళ్తే నీకు ఉపవాసాలు పెట్టేస్తారు, అక్కడ ఉండలేవురా అని అన్నాను. నీకెందుకు, నేను ఉండేవాడు, నేను వెళ్తాను అని చెప్పేసి తెగించి ఆయన కేరళ బైబిల్ ట్రైన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి దానికి ముందు డబ్బులు లేవు పంపడానికి. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను అన్నాను, మన చర్చిలో ఆదాయం రావట్లేదు, ఎంతమంది ఉన్నారు, ఎంత ఇస్తారో నాకు వెళ్దాం, దేవుని స్తోత్రం కలుగును కాక. చాలామంది ఉన్నారు, ఎంత వస్తుంది అనుకుంటున్నాను, కానీ ఏమి వచ్చేది కాదు. ఏమీ రానందున మా అబ్బాయిని సెక్యూరిటీ గార్డ్ చేయ బాబు అందకని తర్వాత చూసుకుందామంటే, నాకు ఎదురు చెప్పలేక, నేను వెళ్ళనలేక వెళ్ళిపోయి చేసుకుంటా వచ్చేవాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఒక పాకెట్లో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ బైబిల్ని చదువుకుంటా కూర్చునేవాడు. దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు కానీ మీ నాన్న పంపడం, ఎందుకంటే ఈ లేవు కదా మీ దగ్గర అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడొచ్చి ఆడికి వాక్యం ఇచ్చాను. చిన్నప్పటి నుంచే వాక్యం చెప్పడం అలవాటు, నేను ఇచ్చాను. ఆ వాక్యం చెప్తూ సంఘంతో చెప్పాడట, నేను కేరళ వెళ్దాం అనుకున్నాను, మా దగ్గర డబ్బులు లేవు, నాన్న పంపుతాడు అనుకున్నాను కానీ పంపడంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం పంపుతాడంట అని దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునే కాక. అన్నట్టుగానే వచ్చే సంవత్సరం పంపే అవకాశం ఎలాగ ఇచ్చాడంటే, మా చర్చ నుంచి ఒక అమ్మాయి దుబాయ్ వెళ్ళింది. ఆ దుబాయ్ వెళ్ళిన మనిషి కూడా పిసనారి, ఏం పంపదు, ఎందుకో పంపింది. పంపగానే నేను అంటాను, మాకు టీవీ లేదు, టీవీ కొంటాను, నాకు పిచ్చి లేదు, పిచ్చి కొంటాను అంటున్నాను. మా పాస్టర్ అమ్మందే, నువ్వు ఆటి వైపు చూడకో, వాడు ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు కదా, ఈ డబ్బులు అలా పురమాయించేద్దాం, దేవుడే చూసుకుంటాడు మిగతా కథని. మేమేం చేస్తామంటే ఆ డబ్బులతోటి ఆయన్ని కేరళ పంపించేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా మేము చేసే సేవ నిజమే చెప్తున్నాను. ₹1 కేరళలో ఉండగా నేను పంపలేకపోయినా ఆయనకి, కానీ వాడు తనకు ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉన్న సార్లే ఎంత కావాలో ఎంత ఇవ్వాలో వారి ద్వారా దేవుడు వాడికి ఇచ్చాడు. అక్కడ 2 స్పాన్సర్స్ ఇచ్చారు. ఆ స్పాన్సర్ ద్వారా మా బాబు చక్కగా చదువుకుని మా ప్రాంతానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి వచ్చిన తదుపరి నుండి నాతోనే ఉన్నాడు, చేస్తున్నాం. అప్పుడు వీడు మా నాన్న చేశాడు కానీ అలాగే పడుతున్నాడు తండ్రి పాటలు, మరి నేను వచ్చి ఇలాగే పడితే ఎలాగా, నువ్వు దీవించకపోతే ఎలాగా, మేము ఎలా చేయాలని చెప్పేసి గట్టిగా పోరాడాడు. 7 సంవత్సరాలు పోరాడితే దేవుడు ఒక ఫోన్ కాల్ ద్వారా దేవుడు అని దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శించిన తర్వాత అద్భుతాలు దేవుడు చేశాడు. అక్కడి నుంచి మేమే పేదవాళ్ళం అంటే మా కింద ఉన్న పేదవాళ్ళని చూసే అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో ఇంచుమించు 15 ఊళ్ళకి మేము మరి కరోనా సామాగ్రి పంచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు కృప చూపిస్తున్నాడు. అయితే మాకు పాకే, చిన్న పాక, అంతా కలిపి ఒక 30-40 మంది పడతారంతే. పాకలేని ఉన్నాం. మా దగ్గర చూసిన వాళ్ళు అందరూ అన్నారు పాకలో ఉన్నారని అంటున్నారు. ఒక సహోదరి ఇచ్చి ఒక పాస్టర్ వచ్చి వాక్యం చదువుతుంటే మా సంఘం నుంచి ఒక పిల్లలు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ వాక్యం దిగాను ఆమె చెప్తుంటే, ఎక్కడి నుంచి వచ్చామమ్మా, బాగా చదువుతున్నామన్నారంట. పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారు ప్రసంగికుడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు అందంట, మా పాస్టర్ గారి భార్య కదలే, అక్కడ ఉన్న పాస్టర్ గారి భార్య అన్నదంట, వాళ్ళు పాకలు ఉంటారండి అన్నారట. అప్పుడు ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తాం, ప్రభువా మమ్మల్ని తిప్పు పొడుస్తున్నారు, మాకు మందిరం ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. సడన్గా దేవుడు స్థలం కొనుక్కునే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 5 సెంట్ల స్థలం కొన్నాం. అందులో బిల్డింగ్ కట్టడానికి డబ్బులు లేవు. మళ్ళీ సంఘానికి మా ఓడే ప్రార్థనలు 100 గంటలు, 70 గంటలు, 30 గంటలు అలా ప్రార్థన పెట్టాడు. ఆ ప్రార్థన చివరిలో అద్భుతంగా దేవుడు మేలు చేశాడు. ఆ మేలు చేయడం ద్వారా మేము చర్చి కట్టుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి 60 లక్షలు అయింది. ఇంకా రమ్మంటుంది. గోడలు చూస్తున్నాయి, ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు, చూస్తుందంతా పెట్టమంటుంది. కంగారు పడకో, ప్రార్థన చేస్తున్నాం, మా దేవుడు మాకు ఇస్తాడని ఎదురు చూస్తున్నాం. అలా చూస్తుండగా కింద తయారైంది, పైన స్లాబ్ వేసాం, గోడ కట్టాలా. ఇదంతా డబ్బుని చేయలేదు, ప్రార్థనతోనే చేసాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మేము పాస్టర్ ఫెలోషిప్కి వచ్చాము. ఇక్కడికి స్మార్ట్ సిటీ ఫెలోషిప్ తరపున వచ్చాం. అప్పుడు చూసాను మాట ఇది చూడగానే అనుకున్నాను, ఆహా సత్యనారాయణ గారు సత్యరాజర్లాగా ఉన్నాడు అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దాని వెనకాల ఎంత పోరాటం ఉందో ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. అద్భుతముగా దేవుడు ఆయన దీవించాడు, నన్ను కూడా దీవించాడు. ఇప్పటికి కూడా ప్రతి నెల 70 మంది పాస్టర్స్ మా దగ్గరికి వస్తారు, 30 మంది ముసలోళ్ళు ఉంటారు, 100 మంది వరకు మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం. పాస్టర్ గారికి కాన్ఫరెన్స్ పంపుతుంటాం. ఎక్కడిది అంటే దేవుడు నీ ద్వారా పంపిస్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. పైనుండి దేవుని బిడ్డలు చాలామంది అనుకుంటారు నేను చేస్తున్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి ఏదో సపోర్ట్ ఉందో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఏ సపోర్ట్ లేదు. ఇక్కడున్న పాస్టర్ గారిలోనే, ఇక్కడున్న విశ్వాసుల్లోనే మరి జరుగుతున్న కార్యక్రమాలు ఇలా జరుగుతుందమ్మని చెప్పగానే వాళ్ళు అంటారు రైస్ మూటలు ఇస్తారు, మరి వారు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతోటి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. చేస్తుండగా వాళ్ళు దీవించబడుతున్నారు. ఈ దినాల్లో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ దాచుకుంటే ఏం ప్రయోజనం లేదు. తీసి దేవుని నామానికి, దేవుని పనికిస్తే దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగునా మేము ఉన్నాము. సమయం చాలా అయిపోతుంది కనుక దేవుడు చేసిన మేలులు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. బాబు ఒకవేళ వాక్యం చెప్తే మీకు ఒక మాట చెప్పొచ్చు. అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి అలాగే మీ పాస్టర్ గారు అబ్బాయి కూడా మరి కేరళలో ఉన్నారని విన్నాను. ఆయన కూడా బహుగా వాడబడుతున్నాడని కూడా తెలిసింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు ఎలాగ ఉన్నారో మీరు కూడా అలాగనే ఉండాలి. మీ కుటుంబాలు దీవించబడితే దైవజనుడు కూడా సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ వీళ్ళిద్దరూ పాస్టర్ గారు ఏం చేస్తారు? మోకరించి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగ మేము ఉపవాసాలు చేస్తాం. మా పాస్టర్ గారు 40 దినాల ఉపవాసం, ఈయన మా పాస్టర్ చేయలేకపోతుందని ఈయన మొదలెట్టాడు ఉపవాసాలు. ఆ ఉపవాసాల ద్వారా చేసిన ఫలితమే మేము ఈ రోజున ఎలా ఉండగలిగాం. దేవుడు అద్భుతంగా దీవిస్తున్నాడు, ఇంకా దీవించబోతున్నాడు. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తెలిసిన కానించి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసం ప్రార్థించండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక.